హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, నలుగురిని కాపాడేందుకు 274 మంది ప్రాణాలు గాల్లో అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. గాజాలో ఉధృతంగా పోరు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సెంట్రల్ గాజాలోని 2 వేర్వేరు ప్రదేశాల్లో ప్రత్యేక ఆపరేషన్లు అయితే నిర్వహించింది. 4 బందీలను కాపాడినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నంలో టెల్ అవీవ్ దళాలు జరిపిన దాడుల్లో స్థానికంగా భారీ ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తుంది. దాదాపుగా 274 మంది పాలస్తీనియులు వీళ్ళంతా ప్రాణాలు కోల్పోయినట్లుగా గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. మరొక 700 మందికి పైగా గాయపడ్డారని అయితే వెల్లడించిందండి. మరి ఈ బాధితులు హాహాకారాలతో ఆల్-అక్సా ఆసుపత్రి నిండిపోయినట్టు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. సో బందీలను రక్షించే సమయంలో బలగాలపై భారీ ఎత్తున దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైన్యం అధికారిక ప్రతినిధి డానియల్ హంగారీ తెలిపారండి. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఒక అధికారి మృతి చెందినట్లు కూడా చెప్పారు. సుసిరతలోని 2 వేర్వేరు అపార్ట్మెంట్లలో బందీలను ఉంచారు. వారి మధ్య దాదాపుగా 200 మీటర్ల దూరం ఉంది. 2 భవంతుల్లోకి మా బలగాలు ఒకే సమయంలో ప్రవేశించాయి. అయితే వారిపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. పరిసరాల నుంచి రాకెట్ గ్రానైట్లు ప్రయోగించారు. దీంతో బలగాలను బందీలను రక్షించేందుకు ప్రతి చర్యలు తీసుకున్నామని అయితే డానియల్ వివరించారు.